సో వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి? అసైన్మెంట్ అంటే ఏంటి? ఇనీషియలైజేషన్ అండ్ మోడిఫికేషన్. సో మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ ఒక డేటా టైప్ స్పెసిఫై చేసి అట్లాగే వేరియబుల్ నేమ్ స్పెసిఫై చేస్తాం, వాల్యూ ఏమి ఇవ్వం. సో దీన్నే మనం ఏమంటామంటే వేరియబుల్ డిక్లరేషన్ అని అంటాం. వేరియబుల్కి మెమరీ ఎలికేట్ అవుతుంది, బట్ వాల్యూ ఏం అసైన్ చేయాల. ఇప్పుడు దానికి వాల్యూ అసైన్ చేస్తున్నాం. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 21 అంటున్నాం. సో దీన్నే అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన వేరియబుల్కి ఒక వాల్యూ స్టోర్ చేయడాన్ని మనం ఏమంటామంటే అసైన్మెంట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏజ్ 21 నుంచి 22కి ఇంక్రీజ్ చేయాలి అని అనుకుందాం. అంటే ఉన్న ఏజ్కి మనం 1 యాడ్ చేస్తున్నాం, అంటే ఎవ్రీ ఇయర్ 1 యాడ్ అవుతుంది అని చెప్పడానికి. సో దీన్నే మనం ఏమంటామంటే మాడిఫై చేయడం అని అంటాం. ఇనీషియలైజేషన్ అంటే ఏంటంటే మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసే టైంలోనే దానికి డైరెక్ట్గా వాల్యూ అసైన్ చేయడాన్ని సో మనం వేరియబుల్ ఇనీషియలైజేషన్ అని అంటాం. ఇనీషియలైజేషన్ జస్ట్ ఒక వేరియబుల్ డిక్లరేషన్, దానికి వాల్యూ అసైన్ చేయడం, ఉన్న వాల్యూని మనం మోడిఫై చేయడం, వేరియబుల్ని క్రియేట్ చేసే టైంలోనే దానికి ఒక వాల్యూని అసైన్ చేయడాన్ని మనం ఇనీషియలైజేషన్ అంటాం. దీస్ ఆర్ ద 4 స్టేట్మెంట్స్ అబౌట్ ద వేరియబుల్.